హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయాస్ హోమ్ అండ్ కిచెన్. సో ఈరోజు రెసిపీ పుల్క రోటీ చపాతీ అండ్ రైస్లో కూడా కలుపుకొని తినేయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా 3 కోడిగుడ్లు తీసేసుకోండి. వాటిని ఇలా కట్ చేసేసుకొని మధ్యకి ఎల్లో సొనతో పాటు ఒక గిన్నెలో వేసేసుకోండి. సో చూస్తున్నారు కదా, 3 గుడ్లు ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేయండి. ఇలా కలపాలంటే కలుపుతూనే ఉండండి, కలుపుతూనే ఉండండి, కలుపుతూనే ఉండండి, కలుపుతూనే ఉండండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా రావాలి. ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మనము బాగా కలిపి పెట్టుకున్న ఎగ్ని ఇలా వేసేసుకోండి. సో ఇలా వేస్తూ మనం ఇలా పడితే అలా కలిపేయకుండా ఇలా రౌండ్గా తిప్పుతూ కలుపుతూ ఉండాలండి. సిమ్లో పెట్టుకొని లో ఫ్లేమ్ అన్నమాట. సో ఇలా రౌండ్గా నెమ్మదిగా తిప్పుతూ ఉండండి. సో ఇందులో ఫాస్ట్గా కనిపిస్తుంది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను వీడియోని, సో అందుకని. సో ఇలా రౌండ్గా తిప్పుతూ ఉంటే చూసారు కదా, ఇలా పీసెస్ లాగా పెద్ద పెద్ద పీసెస్ వస్తాయి. సో చిన్న పీసెస్ చేసుకోవద్దు, ఎందుకంటే చిన్న పీసెస్ అయితే కర్రీలోకి స్మాష్ అయిపోతాయండి. అందుకని కొంచెం పెద్ద పెద్ద పీసెస్ లానే ఉంచుకోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఎగ్ పీసెస్ మొత్తము ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేసుకోండి, కొంచెం చల్లగా అవుతుంది. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇలా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ఆనియన్ని, పెద్ద సైజ్ ఆనియన్ అనమాట, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. సో ఇలా వేసుకొని 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని అవి కూడా వేసుకొని ఒక్కసారి అలా 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 కలిపేయండి. అండ్ 2 మినిట్స్ లో ఫ్లేమ్లోని పెట్టుకోండి. సో బాగా ఆనియన్స్ అనేవి మగ్గుతాయి అన్నమాట. సో మంచి టేస్ట్ వస్తుంది. సో ఒకసారి అలా కలుపుకొని ఒక చిన్న టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది కూడా 2 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచుకోండి. సో చూస్తున్నారు కదా, టమాటో మొత్తం స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో కన్సిస్టెన్సీ. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోండి. మళ్ళీ ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. 2 టేబుల్ స్పూన్ల కారపొడి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోండి. సో మర్చిపోవద్దు, ఇందులో నేను మసాలా పొడి యూజ్ చేయలేదు, ఓన్లీ ధనియాల పొడి మాత్రమే వేసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకొని దీన్ని వేయించుకొని కిందన అడుగు పట్టకుండా చూసుకోవాలి. ఇలా వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనం ఇలా కలుపుకున్నట్టయితే, సో చూస్తున్నారు కదా, చాలా బాగా మంచిగా థిక్ గ్రేవీ వస్తుందండి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఇలానే మీరు చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా పైకి ఆయిల్ అనేది తేలుతుందండి. సో చూస్తున్నారు కదా, థిక్ గ్రేవీ వచ్చినట్టే. సో ఇలా థిక్ గ్రేవీ వచ్చిన తర్వాత మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఎగ్ని ఇందులో వేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ గ్రేవీ అండ్ ఎగ్ బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకోండి. ఇంకేంటండి, మనం అనుకున్నట్టే రెడీ అయిపోయింది కర్రీ ఒకటి తింటే ఏం బాగుంటుందండి. అందుకని కర్రీతో పాటు 3 పుల్కాలు చేసుకున్నాను. చూస్తున్నారు కదా, పుల్కాలు కూడా చాలా పఫీగా వచ్చాయి. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ ఇట్స్ వావ్ వావ్ వావ్. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.